ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు కలుగునుగాక. మీ అందరికీ ప్రేమతో హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాం. ఈ వారమంతా మనము హన్నాను గురించి మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజుటి మన యొక్క అంశము ప్రేయర్ టు ప్రైజ్, ప్రార్థన నుండి స్తుతి వరకు, లేక ప్రార్థన నుండి స్తోత్రము చెల్లించు వరకు. ఎలా జరిగింది హన్నా జీవితంలో? హన్నా జీవితం ఒక సమస్యతో కూడినటువంటిది, విలాపముతో కూడినటువంటిది, దుఃఖముతో కూడినటువంటి ఆమె ప్రయాణంలో ఆ దుఃఖము ఎలా స్థుతిగా మారింది అన్నటువంటిది నీవు నేను నిజంగా తెలుసుకోవలసిన ఒక గొప్ప అనుభూతి. ఎందుకంటే హన్నా వలె అనేక విధములైనటువంటి సవాళ్లను మన జీవితంలో మనం ఎదుర్కోవలసి వస్తూ ఉంటుంది. హన్నా ఎదుర్కొన్నది సంతానము లేనటువంటి సమస్య. దాని ద్వారా ఆమె సంతానం పొందుకోగలిగింది. ఆ తర్వాత దేవుని స్తుతించింది. అటువంటి సమస్య కంటే ఇంకా కఠినమైన సమస్యలు మన జీవితంలో మనకు ఎదురవుతూ ఉంటాయి. అయితే అటువంటి సందర్భం మనల్ని ఆవరించినప్పుడు విశ్వాసి యొక్క ప్రధానమైనటువంటి పాత్ర ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, హన్నా ఎంచుకున్నది లేక తీసుకున్న నిర్ణయం దేవుని సన్నిధిలో మొరపెట్టడం, ప్రార్థించటం, కన్నీరు కార్చటం. ఇదే హన్నా నేర్చుకున్నది. కాబట్టి మరి ఎల్కానా వచ్చి ఆమెకు ధైర్యం చెప్తాడు. పెనిన్నా హన్నాకు కోపం వచ్చే విధంగా నడుచుకున్నప్పటికీ హన్నా మాత్రం ఎక్కడ కూడాను ఆమె విరోధంగా మాట్లాడినట్టు మనకు కనిపించదు. ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. దీని ఫలితము ఆమె గొప్ప అనుభూతిని తన జీవితంలో పొందుకున్నది. దేవుణ్ణి స్తుతించింది. ఎక్కడ, ఏంటి, ఏ సందర్భాన్ని బట్టి దేవుని స్తుతించింది అని మనం నేర్చుకోవాలనుకుంటే 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో, మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగ నేను నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు బలము కలిగెను, నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును. ఎంత బలమైన గొప్ప మాట అండి. 1వ అధ్యాయంలో ఎంత బాధను అనుభవించిందో, శత్రువుల మీద అతిశయపడే విధంగా దేవుడు హన్నా జీవితంలో అద్భుతమైనటువంటి విజయాన్ని ఇచ్చాడు. అదంతా జ్ఞాపకం చేసుకుని ఆమె హృదయమందు తృప్తిగా సంతోషపడుతూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించింది. ఎంత ఆనందపడి పరవశించి ఉంటుందో ఆమె జీవితంలో కదండి. ఆమె తెలియచేస్తూ, నీ రక్షణను బట్టి సంతోషించుచూ ఉన్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును కదండి. మరి ముఖ్యంగా హన్నాకున్నటువంటి విరోధి ఎవరు అంటే పెనిన్నానే కదా. అలాగని ఇక్కడ వ్రాయబడలేదు. కానీ ఇంకెవరున్నారు హన్నాకు విరోధి? హన్నాకు గాయపరిచే విధంగా మాట్లాడింది పెనిన్నా ఒక్కతే. కానీ హన్నా జీవితాన్ని దేవుడు ఎలా మార్చాడో, దుఃఖము నుండి సంతోషానికి, ప్రార్థన నుండి స్తుతి చెల్లించేంత వరకు దేవుడు ఎటువంటి అద్భుతం చేశాడో ఈ 2వ అధ్యాయంలో హన్నా దాన్ని వర్ణిస్తూ దేవునికి స్తుతి స్తోత్రము చెల్లించింది. కీర్తన 45:1వ వచనంలో, ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నది, నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను, నా నాలుక త్వరగా వ్రాయువాని కలము వలెనున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక గొప్ప అనుభూతి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది. దివ్యమైన సంగతి విన్నప్పుడు హృదయం బహుగా ఉప్పొంగుచు, నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను అని కీర్తనకారుడు వ్రాస్తూ ఉన్నాడు. 2 కొరింథీ 7:4, మీ ఎడల నేను బహుధైర్యంగా మాట్లాడుచున్నాను, మిమ్మును గూర్చి నాకు చాలా అతిశయము కలదు, ఆదరణతో నిండుకొని ఉన్నను, మా శ్రమ అంతటికి మించిన అత్యధికమైన ఆనందముతో ఉప్పొంగుచున్నాను అంటాడు. 2 కొరింథీ 7:4 పౌలు గారి యొక్క జీవిత చరిత్రలో ఆయన కూడాను ప్రతి దినం, ప్రతి క్షణం, ప్రతి ప్రయాణంలో అడుగడుగున ఆయనకు అనేకమైనటువంటి శోధనలు వెంబడిస్తూ ఉన్నాయి. శోధనలు వెంటాడుతూ ఉన్నాయి. దొంగల వలన, తుఫాను వలన, ఆహారం ఉండి ఆహారం లేక, వస్త్రము లేక, ప్రయాణాలలో అలసిపోయి శారీరకంగా బలహీనుడై, ఇటువంటి అనేకమైనటువంటి సవాళ్లతో కూడినటువంటి ఛాలెంజ్ మధ్యలో ఆయన ప్రయాణం చేస్తూ చివరికి అత్యధికమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉప్పొంగిపోయెను అనే మాట వ్రాస్తూ ఉన్నాడు. పౌలు గారి యొక్క జీవితాన్ని మాదిరిగా నీవు నేను తీసుకోగలిగితే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో మన జీవితం ఆలోచించాలి. యోహాను 16:20 అంటారు, మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకం సంతోషించును. హన్నా దుఃఖించినప్పుడు మేబీ పెనిన్నా సంతోషపడి ఉండొచ్చు. ఇక్కడ యోహాన్ అంటూ ఉన్నాడు, మీరు ఏడుస్తారు
కానీ లోకం సంతోషించును. మీ దుఃఖము కానీ ఒకరోజు సంతోషంగా మార్చబడుతుందని నిశ్చయంగా చెప్పుచున్నాను కదండి. మనము దుఃఖముతో ఉంటే మరొకరు సంతోషపడతారు, కానీ ఒకరోజు ఆ దుఃఖాన్ని తొలగించి మనమే సంతోషపడే విధంగా దేవుడు మన జీవితాన్ని మార్చబోతున్నాడు. అదే యోహాను 16:22 అంటాడు, అటువలే మీరును ఇప్పుడును దుఃఖపడుచున్నారు గాని మిమ్మల్ని మరలా చూచెదను, అప్పుడు మీరు హృదయం సంతోషించును, మీ సంతోషము ఎవడు మీ యొద్ద నుండి తీసివేయలేడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఆశీర్వదించుటకు ప్రారంభం చేశాడంటే మన నుండి ఎవరు కూడా దాన్ని వేరు చేయలేరు. దేవుడు ఒకసారి సంతోషాన్ని మన మీద కుమ్మరించినాడంటే ఎవరు కూడా దానిని మన నుండి దూరం చేయలేరు. అయితే ఆ శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థనతో మనము జీవితాన్ని గన మనం ప్రారంభించుకుని ముందుకు సాగగలిగితే తప్పకుండా మన ప్రార్థన దేవుడు విని అత్యధికమైన ఆనందాన్ని మనకిస్తూ మన హృదయమంతా సంతోషంతో నింపేటటువంటి దేవుడై ఉన్నాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రభు తన కృపను మన మీద ఉంచునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9484585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.